పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందా? పొత్తుల అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారైందా? ఒకే వేదికపై త్రిమూర్తులు దర్శనం ఇవ్వబోతున్నారా? పవన్, చంద్రబాబు, మోడీ భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయా? అనుకున్నట్లే జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చింది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో తెలిసిపోయింది. ఇక సీట్ల కేటాయింపే మిగిలి ఉంది. దీనికోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి తాను ఎంతో కష్టపడినట్లు పవన్ చెప్పారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పొత్తుకు బీజేపీని ఒప్పించటానికి ఢిల్లీ పెద్దల నుంచి నానా మాటలు పడాల్సి వచ్చిందని, కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి ఎన్ని మాటలైనా పడడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ అన్నారు. దీంతో వైసీపీ శిబిరంలో గుబులు పుట్టుకుంది. పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి సీట్ల పంచాయతీ తేల్చనున్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. ఏపీలో 2014లో సీన్ రిపీట్ కానుంది. ఒకే వేదికపైకి మోడీ, పవన్, బాబు రానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల మూడ్లోకి వెళ్లారు. జనాలు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. వైసీపీ ఇప్పటికే కొంతమంది సిట్టింగులను మార్చింది. చాలామంది ఆ పార్టీని వీడారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రోజురోజుకు వైసీపీ పరిస్థితి దిగజారిపోతోంది. మరోవైపు కూటమి దూకుడుగా ముందుకు పోతుంది. పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓట్ల బదిలీపై శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్లు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ వైఫల్యాలపై విమర్శలు సంధిస్తున్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారు. కూటమిలోని 3 పార్టీలు సీట్ల విషయంలో త్యాగాలు చేయాల్సి ఉంటుందనేది అందరూ చెబుతున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఎవరు ఎక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలుస్తుంది. ఇప్పటికే కింది స్థాయి నేతలు ప్రచారాలు ప్రారంభించారు. ఒకసారి సీట్లు కేటాయింపు జరిగితే ఇక ఏపీలో రణరంగమే. గతంలో వైసీపీకి బీజేపీ లోపాయికారిగా ఉపయోగపడిందని వార్తలు వచ్చాయి. ఈసారి అలాంటివి జరిగే పరిస్థితి లేదు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ నుంచి జగన్కు ఏ విధమైన సహకారం అందే పరిస్థితి కూడా లేదు.
పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రంపై దృష్టి సారించనుంది. తాజాగా తెలంగాణలో బీజేపీ సంకల్ప యాత్రలు చేపడుతోంది. ఏపీలో కూడా అలాంటి యాత్రలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ సిద్ధమంటే మేము యుద్ధమంటామని పవన్ తాజాగా వ్యాఖ్యానించారు. చూడాలి మరి పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో.